శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. అలనాడు సుఖమహాముని పరీక్షిత్ మహారాజుకి, అష్టావక్రుడు జనక మహారాజుకి, వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి, సాందీపుడు గీతాచార్యులైన శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి ఉపదేశించిన ఆ జ్ఞానమే సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయానికి సనూతనమైన భాష్యమే ఈ ట్రూత్ వివేకామృతం. ట్రూత్ వివేకామృతం మీకు ఎన్నిసార్లు అందుబాటులోకి వచ్చినా మీ విలువల్ని మీకు తెలియచెప్పడమే. మీరే 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 దైవాలని మీకు ఉపదేశించటమే. యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తున్నారో, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శిస్తే చాలు ఈ జన్మ చరితార్థమైపోతుందని మురిసిపోతున్నారో, మీరు ఊహించుకున్నట్లుగా ఆ దైవం మీకు అన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో ఏ శిఖరాగ్ర భాగాన్నో కొలువై లేనే లేరు సుమా. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే 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 అని తెలియచెప్పటానికే, అహం బ్రహ్మాస్మి అన్న మహాత్యాన్ని మీకు అందివ్వటానికే, ఆ ఆధ్యాత్మిక జ్ఞానపు సుప్రభాత సుగంధాలని మీ చేత ఆఘ్రాణింప చేయటానికే నా ఈ ప్రయత్నం. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని మీకు తెలియచేసినప్పుడు మీ మదిలో మెదిలే ఎన్నో సందేహాలని నేను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది ఈ జ్ఞానాన్ని వీక్షించి నాకు ఫోన్ల ద్వారా కొంతమంది సందేహాల్ని అడిగారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అయ్యా మేమే దైవం అని తెలుసుకుంటే ఇక గుళ్ళకి గోపురాలకి వెళ్ళక్కర్లేదా, ఇక ఆచార వ్యవహారాలన్నీ వదిలేయాలా, విగ్రహారాధన చేయకూడదా, మరి మనమే దైవాలమైతే ఇంకా గుళ్ళు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. మనమే దైవం అని తెలుసుకున్నంత మాత్రాన ఆచార వ్యవహారాలను వదిలేయాలనో, పూజల్ని పునస్కారాలని వదిలేయమనో, విగ్రహారాధన చేయొద్దనో అర్థం కానే కాదు సుమా. అసలు విగ్రహారాధన ఎందుకు చేయాలి, మనమే దైవం అయితే విగ్రహానికి పూజ చేయటం ఏంటి అని కదా మీరు సందేహిస్తున్నారు. విగ్రహం అన్న అంశం యొక్క అర్థం మీకు అవగతమైతే మీ సందేహం నివృత్తి అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, మీరే దైవం అని తెలుసుకున్నంత మాత్రాన్న మీరు మీ ఆచార వ్యవహారాలని, మీ సాంప్రదాయాల్ని, విగ్రహారాధనని వదిలేయమని చెప్పడానికి నేనైతే ప్రయత్నించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని తెలుసుకోండి. మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళండి, తీర్థయాత్రల్ని కొనసాగించండి, మీ ఆచార వ్యవహారాలని సాంప్రదాయాలని అలాగే కొనసాగించండి. మీ సందేహం నివృత్తి అవ్వటం కోసం విగ్రహం అంటే ఏంటో చెప్తున్నా. తాను వాంఛించింది అప్పుడు అక్కడ లేదని తెలిసి కూడా, తాను ఆశ్రయించింది తాను వాంఛించింది కాదని తెలిసి కూడా, తాను ఆశ్రయించిన దాన్ని ఆశ్రయించిన వెంటనే తాను వాంఛిస్తున్న దాని యొక్క స్ఫురణ, స్ఫూర్తి, స్పృహ అంతరంగంలో కలగటానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయబడిన ఒక వెసులుబాటు పేరే, ఒక ఉపకరణం పేరే, ఒక ఆలంబనం పేరే విగ్రహం. మరొకసారి చెప్తున్నా, తాను వాంఛించింది అప్పుడు అక్కడ లేదని తెలిసి కూడా, తాను ఆశ్రయించింది తాను వాంఛించింది కాదని తెలిసి కూడా, తాను ఆశ్రయించిన దాన్ని ఆశ్రయించిన వెంటనే తాను వాంఛిస్తున్న దాని యొక్క స్ఫురణ, స్ఫూర్తి, స్పృహ అంతరంగంలో కలగటానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన ఒక వెసులుబాటు పేరే, ఉపాధి పేరే, ఆలంబనం పేరే, ఉపకరణం పేరే. మీకు దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఏంటంటే, సపోజ్ మీ వంశాంకురం అంటే మీ అబ్బాయి రష్యాలో ఉన్నారనుకోండి. మీరు ఇక్కడున్నారు, మీ అబ్బాయి రష్యాలో ఉన్నారు. మీ అబ్బాయి మీకు గుర్తొచ్చాడు. వెంటనే మీరు ఏం చేస్తారంటే, మీ అబ్బాయి యొక్క చిత్రపటం అంటే అతని ఫోటో దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ ఫోటోని చూస్తారు. వెంటనే మీ పుత్రరత్నం తాలూకా స్మృతులన్నీ మీ మదిలో ఒక్కసారి మెదులుతాయి.
మీకు తెలుసు మీ అబ్బాయి వేరు, మీ అబ్బాయి ఫోటో వేరని. కానీ మీ అబ్బాయి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోను చూసిన వెంటనే మీ అబ్బాయి స్మృతులన్నీ ఒక్కసారి మీ మదిలో మెదులుతాయి. అందుకే ఒకసారి మళ్ళీ చెప్తున్నా, తాను వాంఛిస్తున్నది అప్పుడు అక్కడ లేదని తెలుసుకోడా. అంటే మీరు వాంఛిస్తున్నది మీ అబ్బాయిని, మీ అబ్బాయి అప్పుడు మీ ఇంట్లో లేడని తెలుసుకోడా. తాను ఆశ్రయించినది తాను వాంఛిస్తున్నది కాదని తెలుసుకోడా. మీ అబ్బాయి ఫోటో వేరు, మీరు ఆశ్రయించింది మీ అబ్బాయి ఫోటోని. మీ అబ్బాయి ఫోటో వేరు, మీ అబ్బాయి వేరు అని తెలుసుకోడా. తాను ఆశ్రయించిన దాన్ని ఆశ్రయించిన వెంటనే తాను వాంఛిస్తున్న దాని యొక్క స్ఫూర్తి స్పృహ కలగటానికి, అంటే మీ అబ్బాయి ఫోటోని దర్శించిన వెంటనే మీకు మీ అబ్బాయి యొక్క స్పృహలన్నీ మీ మదిలో మెదులుతాయి కదా. సరిగ్గా అలాంటిదే విగ్రహం. విగ్రహం దేవుడు కాదని, దైవం విగ్రహం కాదని సనాతన సాంప్రదాయం తెలుసుమా. కానీ విగ్రహాన్ని దర్శించిన వెంటనే మీ మదిలో మీలోనే అంతర్లీనంగా, మీలోనే అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న ఆ పరమాత్మ స్మృతులన్నీ ఒక్క ఉదుటున మీ అంతరంగంలో వెళ్ళి విరుస్తాయి. అక్కడ దాకా ఎందుకండి, మీరు ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళి ఉంటారు కదా. తిరుపతిలో మిమ్మల్ని గర్భగుడిలో గంట సేపు కూర్చోబెడతారా? కొన్ని నిమిషాలు, మహా అయితే కొన్ని క్షణాల పాటే ఉంచుతారు. ఆ కొన్ని క్షణాల పాటు దేవుణ్ణి దర్శించుకోవటం కోసం మీరు 3 నెలలు 4 నెలల నుంచి ముందు నుంచి ప్రయత్నాలు, రిజర్వేషన్స్, బుకింగ్స్ ఇన్ని చేసుకుని వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని దర్శించిన కొన్ని క్షణాల్లో కొన్ని క్షణాలైనా ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? ఎందుకంటే విగ్రహాన్ని దర్శించిన వెంటనే మీ మదిలో అప్రయత్నంగానే అంతరంగంలో ఉన్న దైవం యొక్క స్ఫురణ మీకు కలుగుతూ ఉంది. ఆ అంతరంగంలో ఉన్న దైవాన్ని స్మరించే నేపథ్యంలోనే ఈ కల దుప్పటిని కప్పుకుని అంతర్ముఖులై అంతరంగంలో ఉన్న దైవాన్ని స్మరిస్తున్నారు, స్ఫురిస్తున్నారు. కాబట్టి జెండాకి దేశభక్తికి ఏం సంబంధం ఉందో విగ్రహానికి అంతరంగంలో ఉన్న దైవానికి ఆ సంబంధమే ఉన్నది. కాబట్టి మీరు అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని తెలుసుకోవటం వలన మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం ఆగిపోవాల్సిన అవసరం లేదని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు మీరు ఇవాళ దేన్నైతే దేవాలయాలుగా భావిస్తున్నారో అవన్నీ విద్యాలయాలే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించే విద్యాలయాలే కాలక్రమంలో దేవాలయాలుగా విరాజిల్లుతున్నాయి. 4వ చైతన్య స్థితికి ప్రతీకాత్మకంగా శివతత్వాన్ని ఉపదేశిస్తే ఆ శివతత్వానికి ప్రతీకాత్మకంగా శివాలయాలు అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి, శివాలయాలు నిర్మింపబడ్డాయి. ఎప్పుడు మీరు శివాలయంలోకి ప్రవేశించినా నా పుట్టినింటికి నేను ప్రవేశించాను, నా సహజాతమైన శివతత్వానికి ప్రతీకాత్మకంగానే ఈ శివాలయం నిర్మింపబడిందని అర్థం చేసుకోండి. ఇదివరకు గుడికి వెళ్ళి ఆచార వ్యవహారాలని పాటిస్తూ ఉంటే అర్థం పర్థం లేకుండా చేస్తూ వచ్చేవారు. ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేసేవారు. కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ ఆచార వ్యవహారాల్లో ఉన్న అంతరార్థాలు అర్థమై అర్థం పర్థం లేకుండా ఆచరించకుండా అర్థవంతంగా ఆచరిస్తారు. కాబట్టి ఏ సనాతన సాంప్రదాయం అయితే మీరే దైవం అని ఉపదేశించిందో ఆ సనాతన సాంప్రదాయమే విగ్రహారాధనని, దేవాలయాల్ని, కొన్ని ఆచార వ్యవహారాలని మానవాళికి అందించింది. అవి మీరు దైవం వేరువేరని చెప్పడానికి ఉపయోగపడవు. మీరే దైవం అని తెలుసుకున్న తర్వాత ఆ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడంలోనే ఈ ఆచార వ్యవహారాలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి నిర్భయంగా మీరు విగ్రహారాధనని, పూజల్ని కొనసాగించండి. కానీ పూజలతో సరిపెట్టుకోవద్దు. జ్ఞానం దాకా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అలాని పూజ తక్కువ, జ్ఞానం ఎక్కువ అని కూడా నేను చెప్పట్లేదు. రెండింటినీ పొందమని మాత్రమే మీకు హితోపదేశాన్ని చేస్తున్నాను. నేను చెప్తున్న ఈ అంశానికి పరమ ప్రమాణమే స్వామి వివేకానంద ఉపదేశించిన ఒక ఉపదేశం. స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? మీరు విగ్రహాన్ని దేవుడంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ కేవలం విగ్రహం మాత్రమే దైవం అంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోమని హితవు పలికారు స్వామి వివేకానంద. కాబట్టి సనాతన సాంప్రదాయం ఉపదేశించిన ఈ మహాసత్యం మీ ఆచార వ్యవహారాలకి అభ్యంతరం కాదు, అవరోధం కాదు. అర్థమైందా? మీ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయా? మళ్ళీ మనం కలిసినప్పుడు
మరిన్ని మీ సందేహాల్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తా. ఎప్పటికీ ఈ ఆధ్యాత్మిక సేవకుడు మీకు అందుబాటులోనే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం ఉన్నన్నాళ్ళు, నేను శ్వాసిస్తున్నన్నాళ్ళు ఆ సనాతన సాంప్రదాయాన్ని ఉపదేశించే తీరుతాను. జిజ్ఞాసులై మీరుంటే, జిజ్ఞాసులు అంటే ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే విపరీతమైన ఆకాంక్ష కలిగిన వాడిని జిజ్ఞాసులై మీరుంటే, ముముక్షువులై మీరుంటే, ముముక్షువులంటే మోక్షం కోసం పరితపించేవాడిని ముముక్షువు అంటారు. మోక్షం అంటే మోహం క్షయమైపోతే మోక్షం. కాబట్టి జిజ్ఞాసులై మీరుంటే, ముముక్షువులై మీరుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అందించి తీరుతాను. ఎప్పుడు ఆధ్యాత్మిక సేవని మీకు అందిస్తాను. ఈ భూతలాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక తోరణాలతో అలంకరించి తీరదాం, ఖచ్చితంగా అలంకరిద్దాం అని మీకు తెలియజెప్తూ ఇవాటికి స్వస్తి.